భగవే హర హర మహాదేవ హర మాతా ఒక్క 2 నిమిషాలు బ్రహ్మ పునీమహే నమో నమః కాండధ్వజ ఉప పాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే కాండధ్వజ ఉప పాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే ఇది ముచ్చట్లు కూడా కరెక్ట్ చెప్పు. నాకు తెలిసి తెలియక ఏమైనా కంపోజ్ చేస్తే అన్ని చెప్పు. నాకు అవసరం ఉందా? నేను బండారి వేట నీకు వచ్చిన హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యజ్ఞం రేపటి నుంచి ఎవరన్నా యజ్ఞం చేయించుకోవాలనుకుంటే గుళ్ళో చేయించుకోండి ఫ్రెండ్స్. సన్నదానం వేయాలన్నా కానీ వచ్చు. శుభ్రం చూడండి ఎంత మంచిగా కట్టారో, మంచి పూజలు అవుతున్నాయి. టికెట్ 3000 రూపాయలు. మళ్ళీ వాళ్ళు చెప్పలేదని ఎవరు అనుకోవద్దు.
రేపు యజ్ఞం చేస్తారంట, ఎల్లుండి అన్నదానం అమ్మవారిని కూర్చోబెడతారు. ఎవరన్నా అన్నదానం చేయాలనుకుంటే చేయొచ్చు. టికెట్ తీసుకొని పూజలో కూర్చున్న అవి కూడా గుడికే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. సంప్రదించి ఈ రోజు సాయంకాలం రాత్రి 8 దాకా సమయం ఉన్నది. 8 గంటల లోపు ఎవరైనా సరే వచ్చి చేసుకోగలరు, మీ పేరు నమోదు చేసుకోగలరు. గుడి గురించి వీలైన వాళ్ళు పని చేయొచ్చు, చేయలేని వాళ్ళు వీలవద్దు ఫ్రెండ్స్. టికెట్ కొన్నా కానీ గుడికి సంబంధించే వాడతారు. ఎవరు చెప్పలేదనుకోవద్దు, చక్కగా కట్టారు. గుడికి ఏది చేసినా పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్. బాయ్. ప్రచోదయాత్ మోదకేన పానినా ప్రదక్షిణమగ్నిం పరిసమోహ్య అలంకృత్య अस्माकं बोध्यवितातनूनाम् पृतनाजितकुं सहमानमुग्रमग्निगुं भुवेम परमात्सधस्थात् सनः परुषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीश्च अध्वरेषु धनाच्च दानव्यश्च तत्सी स्वाञ्जाग्ने तनुवं विप्रजस्वा स्मभ्यञ्जसौ भगमायजस्व प्रणमः पार्वतीपतये हर हर महादेव हर माता महाराज्ञी की హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బేగంపేట బ్రహ్మణవాడిలో ఫ్రెండ్ మా బస్తీలో మేమందరం కొన్ని డబ్బులు వేసుకొని అమ్మవారి గుడి కట్టించాం ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారిని తీసుకొస్తున్నాము. రేపటి నుంచి యజ్ఞము 14వ తారీఖు గజస్తంభం. మా బస్తీలో చాలామంది ఫ్రెండ్స్ రెయ్యింబగుళ్ళు కష్టం అనుకుంటే చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. కొంతమంది మనీ పెట్టారు, కొంతమంది చాలా కష్టపడ్డారు. ఈరోజు పూర్తయింది ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. అందుకే అమ్మవారి దగ్గరికి అందరం ఒకటే రకం చీరలు కట్టుకుని చక్కగా దీపాలు పెట్టి అమ్మవారిని మన ఇంటికి తెచ్చుకోవాలని మేము సంకల్పించుకొని తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. 13వ తారీఖు అన్నదానం, 14వ తారీఖు రోజు గుడి మొత్తం కంప్లీట్ చేస్తారు. అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అమ్మవారి యజ్ఞాలు అవుతున్నాయి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. మేము అమ్మవారిని తీసుకెళ్తానికి వచ్చాము. మా అమ్మవారు ఇక్కడ ఉంది. ఈరోజు అమ్మవారిని మా బస్సులో గుడికాడకి తీసుకెళ్తున్నాము. మేము ఇలా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలో దీపం పెడదామని అందరం అనుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్.